స్వామివారి జయంతి రోజు సంధ్యా సమయంలో మనకు పీట మీద కొత్త కుండ తీసుకొని అందులో కడిగేసుకొని ఆ కుండ లోపల వచ్చిన పచ్చకర్పూరం వెలిగించేయండి. వెలిగిన తర్వాత అందులో మనము బెల్లం పానకం రెడీ చేసేసుకోవాలి. బెల్లం పానకం అందులో వేసేసి కొన్ని మిరియాలు సోంపవన్నీ కూడా వేసేసుకొని మనము స్వామివారి పానకం రెడీ చేసేసి దానికి గంధం రాసేసి ఆ స్వామివారి తిరునామాలుగా మనం నామాలు పెట్టేసి లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానం చేసుకొని అవసరమైతే ఆ పాట్ దగ్గర అంటే ఆ కుండ దగ్గర స్వామివారి చిత్రపటము స్వామివారి విగ్రహము ఏర్న పెట్టేసి స్వామివారి సహస్రనామ అర్చన చేసుకోవచ్చు. తులసి దళాలతో అర్చన చేసుకోవచ్చు. దాని తర్వాత ఏదైతే ఆ స్వామివారి ఎదురుగా కూర్చొని మనకు నృసింహ వాపుషే నమః ఈ మంత్రంతో మనము స్వామివారి ధ్యానం చేసుకోవడం వల్ల ఒక మాల చెప్పినా పర్లేదు, 10 మాల తిప్పినా పర్లేదు.